ఈరోజు మన వీడియోలో ఎస్ఎస్సి విద్యార్థుల యొక్క పేరు మరియు డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్స్ కోసం చాలామంది అడుగుతున్నారు. అది చివరి అవకాశంగా ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఇంతకుముందే చాలా కరెక్షన్స్ అయితే ఇచ్చారు, 6 సార్లు కరెక్షన్ చేసుకునే అవకాశం ఇచ్చారు. కానీ ఇప్పుడు పేరు పుట్టిన తేదీ కరెక్షన్ ఏమైనా ఉంటే చేసుకోవడానికి ఒక లింక్ ద్వారా చేసుకోవడానికి అయితే అవకాశం ఇచ్చారు. డైరెక్ట్గా యూడైస్ లాగిన్లో కానీ లేకపోతే bsc.ap.gov. లాగిన్లో కానీ చేయకుండా ఒక లింక్ ఇవ్వడం జరిగింది. ఈ లింకులో బ్యాక్ ఎండ్లో స్టేట్ టీం వారు కరెక్షన్ చేసి మీకు హాల్ టికెట్ టైంకి ఇవ్వడం జరుగుతుంది. అయితే అది ఈ లింక్ని ఓపెన్ చేసిన తర్వాత ఎలాగ కరెక్ట్ చేయాలి, ఏమేమి పూర్తి చేయాలో నేను వివరంగా చెప్తాను. అయితే ఈ లింక్ అనేది మేము డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా మీరు అవ్వండి. ఈ లింక్ మాత్రం జోన్ 1, జోన్ 2 వారికి మాత్రమే ఉపయోగపడుతుంది. అది ఒకసారి గుర్తు చేసుకోండి. దీనికి గాను లింక్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మనకి సిఎస్సి విఎస్కే జోన్ 1 అండ్ జోన్ 2 లాగిన్ ఇది. అయితే ఇక్కడ మనకి యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్ అడగటం జరుగుతుంది. అయితే యూజర్ నేమ్గా మీ ఏదైతే డైస్ కోడ్ ఉందో స్కూల్ డైస్ కోడ్, ఆ స్కూల్ డైస్ కోడ్ని ఇక్కడ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత అదే డైస్ కోడ్ని మీరు ఈ పాస్వర్డ్గా ఇచ్చి లాగిన్ అయిన తర్వాత మీ యొక్క పాస్వర్డ్ మార్చుకోండి. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత లాగిన్ సక్సెస్ఫుల్లీ అని మీకు రావడం జరుగుతుంది. ఓకేపై క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి డేటా ఉంటుంది. చేంజ్ పాస్వర్డ్ పై క్లిక్ చేసి మీ యొక్క ఓల్డ్ పాస్వర్డ్ అంటే మీ యొక్క డైస్ కోడ్ అలాగే కొత్త పాస్వర్డ్ మీకు నచ్చింది ఇచ్చి అప్డేట్ చేసుకోండి. న్యూ రికార్డ్ పై క్లిక్ చేసినట్టయితే మనకి మీ యొక్క స్కూల్ కోడ్, అదేవిధంగా డిస్ట్రిక్ట్, మీరు ఏ జిల్లా అయితే ఆ జిల్లా ఇక్కడ కనిపిస్తుంది. అలాగే మండల్ నేమ్, మీది ఏదైతే మండల్ ఆ మండల్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీ యొక్క పాఠశాలని సెలెక్ట్ చేసుకోండి. మీ పాఠశాలని సెలెక్ట్ చేసుకున్న తర్వాత విద్యార్థి యొక్క పెన్ ఐడిని ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ యాజ్ పర్ రికార్డ్స్ ఎగ్జిస్టింగ్ నేమ్, యాజ్ పర్ రికార్డ్స్ నేమ్ టు బి కరెక్టెడ్. ఇక్కడైతే మనకి డేటా ఇచ్చారు. మీకు ఎక్కడైతే కరెక్షన్ ఉందో ఆ ఫీల్డ్ని మాత్రమే ఎంచుకోండి. ఎందుకంటే ఏ ఫీల్డ్ కూడా మ్యాండేటరీ కాదు, తప్పనిసరిగా మీరు చేయాల్సిన పని లేదు. ఒకవేళ ఇక్కడ మీరు గమనించాలి, వివరంగా చెప్తాను చూడండి ఒకసారి. యాజ్ పర్ రికార్డ్స్ ఎగ్జిస్టింగ్ నేమ్ అంటే యాజ్ పర్ రికార్డ్స్ అంటే మీ పాఠశాలలో ఉండే రికార్డు ప్రకారం ఒక నేమ్ ఉంది. కానీ విద్యార్థి ఏం చెప్తున్నారు, లేకపోతే విద్యార్థుల తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే నా పేరు ఇది కాదు, కొద్దిగా మార్పు ఉంది, లేకపోతే స్పేస్ ఉండాలి, లేకపోతే కొద్దిగా కరెక్షన్ ఉంది అని చెప్పినట్టయితే మీ రికార్డుకి వాళ్ళు చెప్పే పేరుకి అంటే ఆధార్లో ఉండేదానికి, ఇక మనం చెప్పుకోవాలంటే ఆధార్ బేస్డే కనుక ఆధార్లో ఉండేదానికి తేడా ఉన్నట్టయితే కనుక స్కూల్ రికార్డ్ని కరెక్ట్ చేయాలంటే ఈ 2 ఫీల్డ్లు మనం ఇక్కడ చేయండి. ఆ తర్వాత వచ్చేటప్పటికి ఆధార్లో ఏ విధంగా అయితే పేరు ఉంది, ఎగ్జిస్టింగ్ నేమ్ ఏముంది అంటే ఆధార్లో కరెక్షన్ ఉంటే కనుక ఎప్పుడైనా సరే ఆధార్ గతంలో ఒకలా ఉంటుంది, ఇప్పుడు ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు కొత్తగా మార్చి తెచ్చుకున్నాడు, అప్పుడు ఏం చేయాలి మనం? యాజ్ పర్ ఆధార్ ఎగ్జిస్టింగ్ నేమ్ ముందుగా ఉండేది మీ దగ్గర ఉండేది ఎగ్జిస్టింగ్ నేమ్ ఇక్కడ టైప్ చేయండి. యాజ్ పర్ ఆధార్ నేమ్ టు బి కరెక్టెడ్ అంటే తర్వాత ఆధార్ మార్చుకున్న తర్వాత ఏ విధంగా కరెక్ట్ చేయాలో చేయండి. ఇక మరొక ముఖ్యమైన ఫీల్డ్ ఎగ్జిస్టింగ్ డేట్ ఆఫ్ బర్త్. మీకు ఈ డేట్ ఆఫ్ బర్త్ని ఆధార్లో మార్చుకున్నారు చాలామంది. ఎందుచేత మార్చుకున్నారంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో వేరే ఆధార్ ఉంది, వేరే డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ఆధార్లో వేరే ఉంది. ఇప్పుడు రెండింటిని ఒకటేగా మార్చుకున్నారు, ఆధార్ను మార్చుకోవటం కానీ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవటం కానీ. దీని ప్రకారం ఇప్పుడు ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ మారుతుంది. గతంలో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, కొత్త డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఇక్కడ ఆ రెండింటిని ఇక్కడ ఇవ్వండి, ఎగ్జిస్టింగ్ ఇవ్వండి. అయితే ఇక్కడ ఓల్డ్ ఆధార్, న్యూ ఆధార్ అని ఉంది. కొంతమందికి ఆధార్ డిజేబుల్ అయిపోయింది, ఆధార్ పోయింది అంటే ఆధార్ ఆ నెంబర్ పనిచేయదు, కొత్త ఆధార్ నెంబర్ వచ్చింది అంటే ఇక్కడ ఓల్డ్ ఆధార్ నెంబర్ని మనం ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ న్యూ ఆధార్ ఏదైతే ఉందో ఇవ్వాలి ఇక్కడ. అలాగే ఎగ్జిస్టింగ్ జెండర్ కూడా మార్చాల్సి వచ్చింది. ఆ మార్చాల్సి వస్తే జెండర్ అంటే కరెక్షన్ ఉంటే చెయ్యండి, లేకపోతే లేదు. అయితే మరొక అంశం పుట్టిన తేదీ, పేరు, రిలీజియన్ కూడా చాలామందికి వచ్చింది. ఎందుకంటే చాలామంది బీసీసీ అయితే హిందూ అని ఇక్కడ రావడం జరిగింది, లేదు కొంతమంది ముస్లిం అయితే హిందూ అని ఇక్కడ రావడం జరిగింది. అవి చాలామంది నోటీస్ చేశారు. ఈ రిలీజియన్ కొంచెం ఇష్యూ ఉండటం వల్ల ఇబ్బందులు తలెత్తే ఆ రిలీజియన్ ఏదైతే ఎగ్జిస్టింగ్ రిలీజియన్ అంటే మీకు అప్లికేషన్లో ఏదైతే చూపించిందో ఆ రిలీజియన్ని ఇక్కడ సెలెక్ట్ చేయండి. కొత్తగా ఏదైనా కరెక్ట్ చేయాల్సి ఉంటే ఇక్కడ ఇవ్వబడిన డ్రాప్ డౌన్ బాక్స్లోంచి సెలెక్ట్ చేసుకోండి. అయిన తర్వాత ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఒక SO3 ఫామ్ ఉంటుంది మనకి. SO3 ఫామ్ని మీరు తీసుకుని దాన్ని పూర్తి చేసి ప్రధానోపాధ్యాయుల యొక్క సంతకం పెట్టించండి, సరిపోతుంది. బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ అయితే ప్రస్తుతానికి అవసరం లేదు, ప్రధానోపాధ్యాయుల యొక్క సంతకం మాత్రమే ఫైనల్ కనుక SO3 ఫామ్ తీసుకోండి. ఆ SO3 ఫామ్ కూడా ఎలా పూర్తి చేయాలో నేను
మీకు చెప్తాను ఇప్పుడు. అదేవిధంగా ఆధార్ ఫోటో ఉంటుంది. ఈ ఆధార్ ఫోటోను కూడా మీరు తీసుకోవాలి. అయితే ఇక్కడ ఇంకొక విషయం గమనించండి. ఆధార్లు 2 ఆధార్లు అంటే పాత ఆధార్ ఒకటి, కొత్త ఆధార్ ఒకటి, ఆధార్ నెంబర్లు మారినట్టయితే 2 ఫైల్స్ని కూడా ఒకే పీడిఎఫ్గా చేసి మీరు ఇక్కడ అప్లోడ్ చేయండి, ఫైల్లో అప్లోడ్ చేయండి. ఇంకొక విషయం గమనించండి. ఆధార్లో పేరు మార్పు ఉంది, అంటే గత ఆధార్లో పేరు వేరేగా ఉంది, ఇప్పుడు పేరు ఆధార్లో కరెక్షన్ వచ్చింది. ఆ రెండింటి విషయంలో కూడా 2 ఆధార్లని కూడా అప్లోడ్ చేయండి. మార్చుకున్న ఆధార్, పాత ఆధార్ కూడా అప్లోడ్ చేయండి. ఒక ఆధార్ నెంబర్ మారిన విషయంలోనే కాకుండా కొత్తగా ఆధార్లో కూడా మార్పు చేసుకోండి. ఈ విధంగా మనం చేసి సేవ్ చేసినట్టయితే ఈ విధంగా మనకి డేటా ఇక్కడికి రావటం జరుగుతుంది. పిల్లాడి యొక్క పెన్ ఐడితో సహా వస్తుంది. అయితే ఇప్పటికీ కూడా మళ్ళీ మాకు నోటీస్ చేసింది ఏంటి అంటే, అనుకోకుండా మళ్ళా ఏదో ఒక తప్పు రిపీట్ అయింది. సో మీరు మార్చుకోవాల్సిన డేటాని ఇక్కడ ఎడిట్ బటన్పై క్లిక్ చేసినట్టయితే మనం మళ్ళా పేజ్ ఓపెన్ అవుతుంది. అప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు. లేదు ఈ డేటాని డిలీట్ చేయాలంటే ఇక్కడ డిలీట్ బటన్పై క్లిక్ చేసి పూర్తిగా డిలీట్ చేసి మళ్ళీ మనం తెచ్చుకోవచ్చు. ఈ విధంగా మనం డిలీట్ బటన్ చేసుకోవచ్చు, ఎడిట్ కూడా చేసుకోవచ్చు. S03 ఫామ్ చూసినట్టయితే మనకి ఏ డీటెయిల్స్ అయితే పూర్తి చేయాలో అవి ఈ విధంగా ఉంటుంది. సబ్మిటెడ్ బై ఏ స్కూల్ డైస్ కోడ్ అయితే ఆ స్కూల్ డైస్ కోడ్ని ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి డెమోగ్రఫిక్ డీటెయిల్స్లో మనం ఎగ్జిస్టింగ్ డీటెయిల్స్ ఏంటి, మార్చాల్సింది ఏంటి, ఈ లెఫ్ట్ సైడ్న ఎగ్జిస్టింగ్ డీటెయిల్స్ని మనం రాయండి. అప్డేట్ చేయాల్సిన డీటెయిల్స్ని రైట్ సైడ్ రాయండి. ఇక్కడ కింద ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఏమైతే అటాచ్ చేసావో కాపీ ఆఫ్ స్కూల్ రికార్డ్, అలాగే కాపీ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా ఏదైతే ఉంటే అది టిక్ చేసి అండర్టేకింగ్ ఎవరైతే వాళ్ళు ఇక్కడ టిక్ పెట్టి కింద సిగ్నేచర్ చేయాలి. ఇది మనకి S03 ఫామ్. అయితే ఈ S03 ఫామ్ ఎక్కడ వస్తుంది అంటే మీకు మీ యొక్క యూడైస్ కోడ్ లాగిన్లో ఫామ్ సెంటర్లో మీకు S03 ఫామ్ దొరుకుతుంది. మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం S03 ఫామ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ లింక్లో మీరు పూర్తి చేసి S03 ఫామ్ అని ఉన్న చోట ఇక్కడ అప్లోడ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఈ విధంగా మన యొక్క డేటాని విద్యార్థుల యొక్క పేరు, పూర్తి పేరు, స్కూల్ పేరు ఇవన్నీ కూడా మాన్యువల్గా టైప్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం రిక్వెస్ట్ ఫామ్ని సబ్మిట్ చేసినట్టయితే స్టేట్ వార్ బ్యాక్ ఎండ్లో దీన్ని కరెక్ట్ చేయడం జరుగుతుంది. కరెక్ట్ అయిన తర్వాత మీ యొక్క హాల్ టికెట్స్ జనరేట్ చేయబడతాయి. ఈ విధంగా మనకి యొక్క SSCలో ఉండే నేమ్ మరియు డేట్ ఆఫ్ బర్త్ మరియు ఆధార్ వివరాలను మార్చుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.